బయట నుంచి చూడడానికి అతి సాధారణంగా కనిపించే ఈ నేలమల ఇంట్లో కింద ఒక భూతల స్వర్గమే ఉంది. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి దారి ఉండడం వల్ల మనం వచ్చిన దారి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చరిత్రలోకి అయితే 16వ శతాబ్దంలో గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇల్లే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది. ఈ అచ్చమాంబ గారి దగ్గర వీరబ్రహ్మం గారు ఆవులు కాస్తూ ఉండేవారు. తర్వాత స్వామివారి మహిమలు తెలుసుకుని ఆయన భక్తురాలిగా మారిపోతుంది. తర్వాత స్వామివారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ అప్పటి వరకు ఆయన రాసిన కాలజ్ఞాన గ్రంథాలను గొయ్యి తీసి పాతిపెట్టి దానిపైన చింత చెట్టు నాటుతాడు. ఈ చింత చెట్టుకి చింతకాయలు కాకుండా చేమంతి పూలు పూస్తాయట. అలా పూసేటప్పటికి అచ్చమాంబ గారి వంశంలో ఎవరు ఉండరని ఆయన రాశారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఋతులు గత్తులు తప్పుతాయట, పంటలతో పాటు తెగుళ్ళు పెరుగుతాయట. ఇటీవల విజయవాడలో జరిగిన సంఘటన గురించి కూడా బ్రహ్మంగారు ఆయన కాలజ్ఞానంలో ముందే రాశారు. ఇక ఈ ఇంటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చుట్టూ ఎటు చూసినా స్వామివారి చిత్రపటాలే. ఆయన పుట్టిన దగ్గర నుంచి జీవ సమాధి అయ్యేంత వరకు కళ్ళకు కట్టినట్లు ఆ చిత్రపటాల ద్వారా చూపించారు. గదులలో ఎటు చూసినా అద్దాలతో నిండి ఉంటుంది. ఇవన్నీ చెప్పడం కాదు కానీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో ఇదే అన్నమాట. సో చింతమాను చెట్టు కింద మనకు వీరబ్రహ్మం గారు మనకి ఇక్కడ తాళపత్ర గంధాలు మూసారనమాట. సో సమాధి చేయబడ్డారనమాట. సో ఇక్కడే గరిమిరెడ్డి అచ్చమ్మ గారు వారి కుటుంబీకులు ఇక్కడే ఉండేవాళ్ళనమాట పూర్వము. ఇప్పుడైతే మనము ఆ దర్శనానికి వెళ్తున్నాం. లోపలికి పోయి ఎలా ఉందో మనం ఒకసారి అయితే చూద్దాము. స్వామి రెండు 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 సో ఇక్కడేనా స్వామి తాళపత్ర గంధాలు వచ్చింది? ఇదేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడే అన్నమాట తాళపత్ర గంధాలు అనేది ఈ చెట్టు కింద. చింత చెట్టు స్వామి ఇది? చింతమాను చెట్టు అనమాట. అంటే స్వామివారి బాతిందేనా అప్పుడు అది? ఓకే, అప్పటిది పడిపోయింటే మళ్ళీ అదే ప్లేస్లో కొత్తది నాటినారంట. సో పూడ్చింది తాళపత్ర గంధాలు పూడ్చింది మటుకైతే ఇక్కడ అనమాట. ఒకసారి బాగా చూడండి. ఇక్కడ బ్రహ్మం స్వామిగా, ఇక్కడ బ్రహ్మం గారు అంట. అక్కడ ఉండేది అచ్చమాంబ గారు. అంటే వాళ్ళ పూర్వీకులు ఇక్కడే ఉండారా స్వామి? ఇది పూర్వం ఇల్లు, దాన్నే గుడిగా మార్చారు. ఓకే. వెళ్ళే సమయానికి ఒక తాటి చెట్టు వంగేది. దాని పత్రాలు తీసుకొని అక్కడ గుహలు కూర్చొని భవిష్యత్తు కూడా కాలజ్ఞానం రాసుకొచ్చింది. ఆ కాలజ్ఞాన గ్రంథాలన్నీ రోజు పాత్ర ఉండేది పూర్వం. ఆ పాత్రలో వేసేవారండి స్వామి ఆయన రాసేటువంటి. ఆయనతో వెళ్ళిన పశువులు కాబట్టి అచ్చమాంబ గారికి ఫిర్యాదు చేసేవారు. రవలకుండా ఆవులు అని నిలిపేసి వెళ్ళిపోతున్నాడమో లేపడం లేదండి. ఆమె నమ్మేది కాదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆవులు పాలు ఇచ్చేది. అందరూ మేపే వాటి కంటే ఈ స్వామివారి మేపేటి ఇంకా పుష్కలంగా బాగా బలంగా ఉండి పాలు ఎక్కువ ఇచ్చేది. నమ్మేది కాదు. అయినా వాళ్ళు చెప్పక అనుమానం పడి స్వామి వెనకాల చూసింది. అక్కడ దేనికి బాగా గోలు కూర్చొని కాలగా చూసి అయ్యో నేను పొరపాటు చేశాను. అక్కడేమన్నా ఇంటికి వచ్చిన తర్వాత స్వామిని నేను పొరపాటు చేశాను, నీ యొక్క మాచాన్ని గుర్తించుకుని పశువులు కాకుండా నేర్చుకున్నాను, క్షమించమని చెప్పేసి బాధపడ్డాను. మన యొక్క పూర్వజన సుకృతంలో వచ్చానంటే నువ్వు బాధపడక్కర్లేదు అని చెప్పేసి ఈ రోజుతో కాలజాన పూర్తి అయిపోయింది, నాకు సెలవు ఇప్పించమ్మా స్వామి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఆ గ్రంథాలను అక్కడ పాత్ర వేసేసి
గుర్తుగా చెట్టు అంటే ఆయన గుర్తుగా. చింతవారి మఠం అంటే అందుకని కోసం. ఇదంతా జరిగే ఎన్ని సంవత్సరాలు అయితే అంటారు స్వామి మీకు తెలిసినంతవరకు? 400 సంవత్సరాలు అయింది. 400 సంవత్సరాలు అవుతుంది. అంటే బ్రిటిషర్లకి అంటే ముందు వాళ్ళ ఇప్పుడు అచ్చమాంబ గారి కుటుంబీకులు ఉన్నారా? ఒకరే కుమారుడు ఉండేవారు బ్రహ్మానంద రెడ్డి అని. బ్రహ్మానంద రెడ్డి. ఆయనకు కళ్ళు లేవంట. స్వామి కళ్ళు ఇచ్చారు. ఇంకా వాళ్ళ వంశం ఒకటే లేరు. అంటే ఈ గోసంతతనే ఉండేదని అంటారు, నిజంగా ఉందా అది? అప్పట్లో ఇంకా ఈ వారసులు లేకపోయిన కల్లా వాడిని సంరక్షించే వాళ్ళు పోషించే వాళ్ళ తర్వాత అది కూడా అలాగే వెళ్ళిపోయింది, అంతరించిపోయింది. అక్కడ కూడా రవలకొండకు కూడా ఇప్పుడే వెళ్ళొచ్చినాం సార్, అందుకని అడుగుతున్నాం అనమాట. అంటే ఈ కింద ఏముంది స్వామి అక్కడ? చరిత్ర చూడడం కోసం అద్దాలలో అట్లా పెట్టారా? సరే ఫ్రెండ్స్, చూసినారు కదా స్వామివారు. సో బ్రహ్మానంద రెడ్డి అని చెప్పేసి అచ్చమాంబ గారి కుమారుడు అనమాట, అచ్చమాంబ గారి. సో ఆయనకు పూర్వజన్మ ఫలం వల్ల ఆయనకు భార్య ఏదో కళ్ళు పోగొట్టారని చెప్పేసి ఆయనకు కళ్ళు ఉన్నాయన్నమాట. స్వామివారే కదా స్వామి కళ్ళు తెప్పిస్తారు. సో కళ్ళు తెప్పిస్తారనమాట. సో ఆ విధంగా స్వామివారు ఇక్కడ నుంచి కందిమల్లయ్యపల్లె కదా స్వామి వెళ్తూ ఇక్కడ పాత్ర వేసి గ్రంథాలు అక్కడికి వెళ్తారు. సో ఆ విధంగా ఇక్కడ పాత్ర వేసేసి కందిమల్లయ్యపల్లెకి వెళ్ళేసి అక్కడ సజీవ సమాధి అవుతారనమాట. సో ఆ విధంగా స్వామివారి గుర్తుగా ఇక్కడ కింద మనము అద్దాల్లో కొన్ని ఉంచారు, మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి స్వామివారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు అనమాట. ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉందో. సో ఇక్కడ ఎదురుగా అచ్చమాంబ గారు ఉంటారు నాకు తెలిసి. బాబా ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కొన్ని దృశ్యాలు చూడండి. స్వామివారిని విచారణ చేసి తదుపరి అచ్చమాంబ గారు ఆవుల మందను నిలిపి సమీపంలో ఉన్న తాటి చెట్టు నుండి తాళపత్రములను తీసుకుని గుహలో కూర్చొని కాలజ్ఞానం రాయుట, చాటును చూసి శ్రీ స్వామి గారిని దివ్య స్వరూపాన్ని దర్శించుట. స్వామివారు ఇక్కడ గుహలో ఇక్కడ ఆవులు అనేది మేస్తుంటే గిర గీసినాడు అనమాట ఆయన. సో ఆ విధంగా లోక కళ్యాణార్థమై శ్రీ వీరప్పయ్య స్వామి దేశ సంచారం చేస్తూ కర్నూలు జిల్లా బనగానపల్లె గ్రామం చేరి శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంటి వద్దకు వచ్చి బయట అరుగుపైన సేద తీరుట, తదుపరి అచ్చమాంబ గారు విచారించుట అప్పట్లో. ఆ విధంగా సో ఆయన ఫిర్యాదులు చేస్తున్నారంట. గో శాప విముక్తి కొరకే శ్రీ మహేశ్వరుడిగా అన్నాజీ అవతారంలో శ్రీ వీరప్పయ్య స్వామివారిని దర్శించి శాప విముక్తుడైన స్వామివారు పద్మ శిష్యుడిగా సేవలందించి జ్ఞానోదయం పొందుట. వీరప్పయ్య స్వామివారు ఇదేదో కొంచెం కనబడలేదు. సో పిండోత్పత్తి జ్ఞానోదయం అంటే ఆవిడ పిన్నతల్లి అనమాట, రెండో తల్లి కాదు మారతల్లి. ఆవిడకి పిండోత్పత్తి గురించి నా జ్ఞానోపదేశం చేస్తుండేవాడు అనమాట. ఇక్కడ చూడండి ఈయన అంటే ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ శ్రీ పాపాగ్ని మఠవాసులు వీరపాంబ వీరభోజయాచార్యులు దంపతులు సంతాన ప్రాప్తి కొరకు అతిమహం మోషన్ అంటే ఇక్కడ బ్రహ్మంగారు అనమాట. వాళ్ళ తండ్రిదండ్రులు చనిపోతుండగా వీళ్ళకి దత్తతకి ఇస్తారనమాట. వీళ్ళకి దత్తతకి ఇస్తే సో ఈ వాళ్ళ నాన్నగారు చనిపోతారు. సో ఈ వీమకి ఇక్కడ ఆయన పిండోత్పత్తి గురించి అక్కడ చెప్పాడనమాట. ఇక్కడ ఈయన ఈ శిశువుగా ఉండే ఆయన బ్రహ్మంగారు అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా బ్రహ్మంగారే. ఆయనకి మహర్షికి ఆయనకు దొరుకుతాడనమాట. ఇక్కడ బ్రహ్మంగారు లోక కళ్యాణార్థమై అవతారమూర్తి అయిన స్వామివారికి నాగేంద్రుడు నీడనిచ్చుట, ఆశ్రమవాసులు స్వామివారిని సందర్శించుట. ఇక్కడ అంతా మొత్తం కూడా ఆయన కథ మొత్తం పుట్టిన దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఉంది. బాగా చూడండి. శ్రీ మహావిష్ణువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా జన్మించుట, నిదర్శనముగా తండ్రి అస్తమించుట. అంటే ఆయన పుట్టగానే ఆయన తండ్రి అనేది కాలం చేస్తారనమాట. భూపాప భారాన్ని నివారించటకే సృష్టి తిథి లయ కారకులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలియుగమందు అవతారంలో దర్శించడం కొరకే నిర్ణయించుకొనుట. అంటే ఈ భూ పాపం ఎక్కువైంది అని చెప్పేసి ఈ త్రిమూర్తులు ఉంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు అనేది వచ్చి శ్రీ మహావిష్ణుని వేరుగా శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర గృహంలో దర్శించి కాలజ్ఞానం చెప్పేసి ఆయన కూడా అవతారం అనేది అక్కడితో చాలిస్తాడు అనమాట. సో భూపాప భారాన్ని భరించలేక భూమాత వేడుకుంటుంది అనమాట శ్రీ మహావిష్ణువుని భూమాత వేడుకున్నప్పుడు అప్పుడు ఈయన త్రిమూర్తులతో చర్చించి సో ఈ మన పోతులూరు వీరబ్రహ్మ స్వామిగా అవతరిస్తారనమాట. సో ఆ విధంగా ఆయన జన్మ ఇక్కడ నుంచి మనం చూడండి
మొదటిగా ఇక్కడ నుంచి అంతా కూడా ఆయన తనువు చాలించేంత వరకు మొత్తం కూడా ఉందన్నమాట. ఫోటోల రూపంలో ఇక్కడ భద్రపరిచారనమాట మనకి. చూశారు కదా. ఇంకా ఏమైనా ఉంటే మనం చూపిద్దాము. ఇక్కడ రండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఏంటో ఉన్నాయి. పై అని ఉంది ఇక్కడ, ఇంకా కిందికి ఉన్నట్టుంది. బాబా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ పనుకో ఉన్నారంటే స్వామివారే అనుకుంటాను నేను. నాకు తెలిసి గోవిందమాంబన మరి ఎవరో ఉండొచ్చు, క్లారిటీగా అయితే తెలియడం లేదు. ఇక్కడ ఏమి ఆధారాలు అంటే రాయలేదన్నమాట. అక్కడ కూడా చూడండి, స్వామివారు గోవులను కాసేది. స్వామివారు గోవులను కాస్తున్నప్పుడు అనమాట ఆవిడ అచ్చమాంబ గారు ఉంటారు. స్వామివారు గోవులను కాస్తున్నారు ఇక్కడ. అది కూడా అచ్చమాంబ గారు ఉంటారు. ఎందుకంటే స్వామివారికి ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలిసి పెళ్ళి కాలేదు. ఇక్కడ చూడండి, శ్రీ వీరప్పయ్య స్వామి కాలజ్ఞానం రాయుట, తాటి చెట్టు నుండి తాళపత్రములు సేకరించుట. అంటే స్వామివారు ఆయనను హరిహివోం అనగానే తాటాకులు వాటంతట అవే వంగేవంట. ఆయన తాటాకులు మళ్ళీ విరుచుకోగానే చక్కగా అయ్యేవంట అవి. ఇక్కడ చూడండి, గుహలో కూర్చొని స్వామివారు తాళపత్ర గంధాలు రాసే విధానాన్ని ఇక్కడ చక్కగా మనకు చూపించారు. ఒక్కొక్క చిత్రంలో ఎంత అర్థం ఉందంటే చూడండి, మొత్తం అంతా కూడా నాకు తెలిసి ఇంకా ఈ గ్లాసులో పెట్టేసి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. గరిమిరెడ్డి అచ్చమ్మ గారు ఉంటారు, ఇక్కడ కూడా ఆవిడే ఉన్నట్టున్నారు చూడండి. ఇక్కడ కూడా ఉంది. అంతే, మొత్తం భూగర్భంలో కట్టినారనమాట. నేల మాలికలు అంటారు కదా, మొత్తం కింద కట్టేసినారనమాట. ఇక్కడ చూడండి, చూస్తే తనివి తీరదబ్బా, నిజం. అదొక చూస్తేనే. ఇక్కడ చూడండి, గ్రామ పెద్దల సమక్షంలో బ్రహ్మంగారు పోలేరమ్మ చేత గ్రామ మనసభ చుట్టూ కాల్చుకున్నట తెప్పించుట, కందిమల్లైపల్లి ప్రజలకు స్వామి మహిమ గుర్తించుట. అంటే ఇది కడపలో అన్నమాట. ఇది మనకి కడపలో జరిగింది అంతా కూడా. బనగానపల్లి నవాబు స్వామివారిని పరీక్షను తెలిసి మాంసాహారాన్ని భోజన పదార్థాలుగా ఉంచగా స్వామివారు తన మంత్రఫలం చేత, అంటే ఆయన మంత్రము చేత దాన్ని మామూలుగా పండ్లాలుగా ఫలములుగా మారుస్తారు అన్నమాట. దాన్ని ప్రతి ఒక్క చిత్రం ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి. శ్రీ గోవిందమ్మ సమేత వీరబ్రహ్మ గారు, ఇక్కడ గోవిందమ్మ గారు వీరబ్రహ్మ గారు అంటే ఆయన భార్య గోవిందమాంబ. సో గరిమిరెడ్డి అచ్చమాంబ అక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, రవ్వలకొండపై వీరప్పయ్య ఆవులను కాచుట, రక్షణగా మంత్రదండం ప్రయోగించుట, అచ్చమ్మగారు చాటు నుండి చూచుట. శ్రీ వీరబ్రహ్మ గారు బోధించే షట్ చక్రజ్ఞానబోధ చాటు నుంచి చూసి కక్కయ్య తన భార్యను వాటిని దర్శించాలని కడుపు కోసి చంపుకొనగా స్వామివారు ముత్తెమ్మ శరీరంలో చక్రబంధాలను చూపించి కులభేదాలకు అతీతంగా జ్ఞానోపదేశం గావించుట. అంటే మనము కక్కయ్య అంటే అంటారు కదా, ఆ కక్కయ్య అనే అతను షట్చక్రాలను అన్ని మనలోనే ఉన్నాయని చెప్పేసి చెప్పగానే భార్యను ఇంటికి వచ్చి నరుకుతాడు అనమాట. మళ్ళీ జ్ఞానోపదేశం చేసి మళ్ళీ బ్రతికిస్తాడు స్వామివారు ఆ కక్కయ్య భార్యను. ఆ విధంగా చూసినామంటే ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి. ఇందాక ఈ మనం చెప్పుకున్నట్టు అనుకుంటా. ఇదేందో కానీ ఫ్రెండ్స్, ఇది తిరుగుతా అంటే ఒకదానికొకటి లింక్ ఉంది. ఇందాక చూసింది అనుకున్నా, కాదు. చూడండి, వీరబ్రహ్మ స్వామి ఇంటి నుండి దొంగలు పడి చొరవతో బతుకుతుంది. దొంగలకు ఆయన ఇంట్లో దొంగలు పడితే దొంగలకు కాలజ్ఞానం బోధించే చిత్రపటం ఇది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కుళ్ళిన కుక్కలు తినమంటారు ఆయన శిష్యులని. తినమంటే శిష్యులు తినరనమాట. ఆయన ప్రియ శిష్యుడు సిద్ధయ్య గారు ఉంటారు కదా, సిద్ధయ్యను తినమంటే అవి పండ్లుగా మారిపోతాయి అన్నమాట. ఆయన భక్తితో వేడుకోగానే పండ్లుగా మారిపోతాయి. మిగతా శిష్యులు ఎవరు కూడా అబ్బా వాసన మేము తినమంటారు అనమాట.
ఈ విధంగా చూస్తే పుష్పగిరి బ్రాహ్మణులు, మన పుష్పగిరి ఉంది కదా మన దగ్గర పుష్పగిరి, ఆ పుష్పగిరి బ్రాహ్మణులకు వీరబ్రహ్మ స్వామి వారు కోపానికి గురయ్యి కొంచెం అది అగ్ని ఆయన తోచేస్తారనమాట. అంటే ఆయన బండిలోంచి దించగానే ఆయన ఊరు మొత్తం కాలిపోతుంది, మళ్ళీ కాళ్ళ మీద పడగానే. సో అప్పుడు ఆయన స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తారనమాట రథం మీద. పుష్పగిరి బ్రాహ్మణ ప్రజలు వీరబ్రహ్మ స్వామికి బ్రహ్మరథం పట్టినప్పుడు ఊరేగింపు సమయంలో పుష్పగిరి అగ్రహారాలకు బ్రాహ్మణులు అడ్డగించి దూషించుట ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం అది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, వీరబ్రహ్మ స్వామి గారు నంద్యాల బొరలకు కాలజ్ఞానం వినిపించడం సందర్భంగా స్వామివారిని పరీక్షించని ఒక చూడు గుర్రాన్ని తెప్పించి ఈ గుర్రం కడుపులో ఉన్న పిల్ల మగ ఆడదాన్ని ప్రశ్నించగా చుట్టూ దుప్పటి కట్టించి గుర్రపు దూడను తన చేతిలో తెచ్చి సభ వారికి చూపారంట. అంటే కడుపులో ఉన్నదాన్ని తీసుకొచ్చి చూపినారంట. చూడండి, స్వామివారు రాక్షసులు వీరబ్రహ్మ స్వామివారు అడవి మార్గంలో సంచరించకుండా బ్రహ్మరాక్షసి దారికి అండకం కలిగించిన స్వామివారు ఆ రాక్షసిని శాపముక్తి కల్పించినారంట. ఆ విధంగా ఇక్కడ చూడండి, శ్రీ వీరబ్రహ్మ స్వామివారు తమ శిష్యులతో సంచారం చేయగా నంద్యాల నందు విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి దాహము తీర్చమని కోరగా స్వామివారిని పరీక్షించదలిచి కొలమి ఎందు కరుగుచున్న ద్రావమును మంచినీరు అని ఇవ్వగా స్వామివారు తాగి తన మహిమను నిర్మించారు. అంటే అది ఉండే మన కాగుతుంటుంది కదా సరిచేటప్పుడు, దాన్ని తాగారంట మొత్తం, ఇనుము మొత్తాన్ని కరిగించిన ఇనుముని. ఇక్కడ చూడండి, శ్రీ స్వామివారు సిద్ధయ్య గారికి బోధించిన సత్యమును గ్రహించి కక్కయ్య మూఢత్వంతో షట్రుచును పరిశీలించుట తన భార్య ముత్యమ్మ గర్భం కోసి నిరాశ చెంది స్వామివారిని నిందించుకుంటూ దుఃఖించుట మొత్తం బాబ్బా 100 మంది ఉన్నట్టున్నా నేను. ఇక్కడ చూడండి, స్వామివారు పల్లకిలో పడుకోబెట్టారు. చూడండి ఫ్రెండ్స్, కన్నుల విందే కదా నిజంగా, చూసేదానికి ఎట్లుందో, మీకైతే ఎట్లుందో కానీ నాకైతే అసలు మొత్తం చుట్టూ చూసి ఎటు చూసినా చూడండి ఎట్లుందో మొత్తం అంతా కూడా బలంది. ఇక్కడ స్వామివారిని పల్లకిలో ఇక్కడ నిజంగా ఎంత బాగా పెట్టారో చూడండి. నిజంగా చూస్తే మాత్రం కన్నుల పండుగనబ్బా, చూస్తే అది చెప్తే వచ్చేది కదనమాట. ఇట్లా చుట్టూ ఎటు చూసినా చూడండి ఎంత బాగా అనిస్తుందో. నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నిజంగా చెప్పాలంటే మాట్లాడుకోవటం లేవు, మాటలు లేవు అన్నట్టుంది. డైలాగ్ చెప్పు. నిజంగా మాట్లాడుకోవటం లేవు, మాటలు లేవు అన్నట్టుంది. చూస్తా అంటే అట్లుందనమాట. చూడండి, ఒక మనిషి 100 మనుషులుగా కనబడుతున్నారు. చూడండి, భక్తులు కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇవంతా ఇందాక మనం చూసింటివి ఇవన్నీ. చూడండి, లోపల చాలా గదులు కట్టినారు. సో ఇక్కడ కూడా ఒక విధంగా ఉన్నారు చూడండి. సో ఇక్కడ స్వామివారు, ఇక్కడ సిద్ధయ్య, ఇక్కడ అచ్చిమామ గారు ఉంటారు నాకు తెలిసి. ఫ్రెండ్స్, ఇందాక మనం చూసింది కింద నేలమాలిగలు అనమాట. కింద అంతా కూడా భూగర్భంలో చూసాము. ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఇంకా పైకి వెళ్తుంది అనమాట. పైనుంచి మన చింత చెట్టు అదంతా కూడా మేబీ కవర్ చేయొచ్చు, పైనుంచి బాగా అనిస్తుంది. ఇక్కడ చూడండి, శ్రీ స్వామివారి ప్రియకుమారుడైన శ్రీ పోతులూరయ్య మనోదీక్షలో స్వామివారి ప్రత్యక్ష సమాధి ఉత్తర దిశగా ఉన్న కొండలలో జ్ఞానప దిశకై తపస్సు చేయమని ఆజ్ఞాపించుట. ఇక్కడ చూడండి, ఇక్కడ శ్రీ వీరబ్రహ్మ స్వామి ఆజ్ఞ మేరకు పసుపు కుంకుమలు తీయని శ్రీ గోవిందమాంబని దూషించిన మునిమనుడు శ్రీ విశ్వబ్రాహ్మణులను శపించుట.
అంటే ఆయన చనిపోయారు కదా పసుపు కుంకుమలు దిగానంటే ఆయన శపిస్తుంది అనమాట. సో జ్ఞానసిద్ధి పొందిన శ్రీ సిద్ధయ్య గారు దేవదారు పూలతో సమాధి వద్దకు చేరుకోగా స్వామివారు ఆఖరి దర్శనం కొరకే తప్పించగా స్వామివారు ప్రత్యక్షమై స్వామివారి అంగుళికము పాదుకలు ఏకదంతము సిద్ధయ్యకు ప్రశంస. అంటే ఆయన ఉంటే ఎక్కడ జీవ సమాధి కానివ్వని చెప్పేసి ఇక్కడికి పంపిస్తారనమాట. అంటే కందిమేళ్ళపల్లె కడప నుంచి ఇక్కడ బనగానపల్లెకి పంపిస్తారనమాట. ఆయన వచ్చేలోపు ఈయన సమాధి అయిపోతారు. మళ్ళీ ఆయన ఆ గోడ విలపించుకోగా సమాధి పైన మళ్ళీ వచ్చి బయటకు వచ్చేసి ఇవన్నీ ఇచ్చేసి నువ్వు మళ్ళీ సంసార తీరంలో మునిగి తర్వాత నువ్వు బాలయోగి అవుతావు మరొక జన్మని అని చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు జీవ సమాధిలోకి. లోక కళ్యాణత్వం మధ్యలో పోతులు వీరభద్ర స్వామి వారు జ్ఞానసిద్ధి పొంది తమ శిష్యులతో కుమారులకు భార్యకు ప్రజలకు సంపూర్ణంగా బోధించి తద్వారా జ్ఞానసిద్ధుడై సజీవ సమాధి చెందుట. ఆయన సజీవ బాగా గమనించండి ఇక్కడ సజీవ సమాధి అయ్యేటప్పుడు అనమాట ఇదంతా కూడా. ఇక్కడ స్వామివారి అంతర్యం గ్రహించి సిద్ధయ్య తిరుగు ప్రయాణంలో స్వామివారి లీలను తెలుసుకున్నటకు భయంకరమైన అరణ్యము జలపాతం భయంకరమైన జంతువులు స్వామివారమయంగా భావించి నిమగ్నుడగుట. చూడండి ఇక్కడ శ్రీ వీరభద్ర స్వామి సజీవ సమాధి సమయంలో ప్రియశిష్యుడికి సిద్ధయ్య అరిపక్వ మానసిక స్థితి తెలిసి స్వామివారి సిద్ధయ్య గారిని దేవదారు పువ్వులు బనగానపల్లెకు పోయి తెమ్మని ఆజ్ఞాపించగా స్వామి ఆజ్ఞ పరమంగా భావించి వెలుచున్న సిద్ధయ్య గారికి మార్గంలో శ్రీ స్వామివారి ఋషీశ్వర అవతారంలో స్వామి ఆజ్ఞ యొక్క అంతర్మి తెలుపుట. అంటే నువ్వు మనసులో తెలుసుకో అవే నీ చింతకు తీరుతాయని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట ఆయన. ఇక్కడ మళ్ళీ స్వామివారు మనోనేతంతో తమ కుమారులకు జ్ఞానసిద్ధి తెలియజేయుట సృష్టి స్థితి లయల గురించి తెలుపుకు త్రికాలంలో బోధించుట. వాళ్ళ కుమారులు అనమాట వీరబ్రహ్మ గారి కుమారులు అనమాట వీళ్ళు 5 మంది. వీరబ్రహ్మ స్వామి సజీవ సమాధిని నిర్మించుకున్న తర్వాత భార్య అయిన శ్రీ గోవిందమాంబకు ప్రశాంత వాతావరణంలో సృష్టి రహస్యం తెలుపుచు చావు పుట్టుకలను విశ్లేషించి కాలజ్ఞానంలో బోధిస్తూ జ్ఞానోపదేశము చేయుట. అంటే ఆవిడకి నేను ఇంకా తనువు చాలిస్తున్నాను, తనువు చాలించడం కాదు అది, నేను సజీవంగా బతికే ఉంటాను సమాధి అవుతాను అని చెప్పేసి ఆమెకు బోధించి వెళ్ళిపోతాడు అనమాట. గోవిందమాచార్యులు వారి వైశాఖ శుద్ధ సప్తమి గురువారం నాటి సుముహూర్తాన కందిమల్లయ్యపల్లెలో మఠ పట్టాభిషేకం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరిపించుట. పట్టాభిషేకం చేస్తారన్నారనమాట. సో ఈ విధంగా శ్రీ వీరబ్రహ్మం గారు భార్య బిడ్డలకు నేను ఈ అవతారము విలపించుకున్నాను, రేపు వచ్చే వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు జీవ సమాధి కాబోచున్నాను కనుక వైశాఖ శుద్ధ సప్తమి గురువారంలో గోవిందమాచార్యులు ఈ మఠాది పట్టాభిషేకం. అంటే ఇక్కడ వైశాఖ శుద్ధం అంటే ఇదే రోజున స్వామివారికి కళ్యాణం అక్కడ మొత్తం ఉత్సవం చేస్తారు కదా అదే రోజున అనమాట. ఇక్కడ పైకి దారి ఉన్నట్టుంది, పైకి వెళ్దాం రండి. చూడండి చాలా చిన్నగా ఉంది కానీ ఇక్కడ కూడా మొత్తం అద్దాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ బాగా కనబడుతుందా చింత చెట్టు. సో ఆ చింత చెట్టు కిందనే అనమాట మనకు తాళపత్ర గంధాలు కూర్చుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇందాక కింద చూసినాం కదా మనము, ఇది కింద అనమాట ఇందాక మనం చూసాం. ఇంకా పైకి వెళ్దాం రండి. కొంచెం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వామివారు చూడండి పద్మాసనం వేసుకొని పాము మీద సేద తీరుతున్నారు. ఇక్కడ పులి చర్మం ఉంది. ఇక్కడ చూడండి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అనమాట. ఇక్కడ ఆయన శిష్యుడు సిద్ధయ్య గారు చూడండి ఇక్కడ ఉందన్నమాట. ఇలా చూస్తే మనకు అది మఠ ద్వారకం అనమాట. ఆర్సీ అంటారు కదా అక్కడ కనబడుతుంది కదా ఇది ఆర్సీ. అక్కడ నుంచి లోపలికి వస్తే చూడ్డానికి మీకైతే ఎలాగ అనిపిస్తుందా కానీ ఫ్రెండ్స్, నాకైతే లోపల ఇక్కడ చూస్తా అంటే ఒక మ్యూజియం లాగా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా ఒక మ్యూజియం ఎలాగ ఉంటుందో అట్లుంది చూస్తాను. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూసినారు కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకేనా. సో మేము ఎంతో దూరం వచ్చి ఈ వీడియో చూస్తున్నాము. యాక్చువల్గా మన పాత సబ్స్క్రైబర్లకు అందరికీ తెలిసి ఉంటుంది మనది కడప అన్నమాట. సో కడప నుంచి ఇక్కడికి దాదాపు ఒక 150-200 కిలోమీటర్లు అయితే ఉంటుంది రానికే. పోవడానికి మళ్ళీ ఒక 150 కిలోమీటర్లు అంటే దాదాపు 300 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది. సో మీరు మమ్మల్ని మేము మీ నుంచి ఏం కోరుకోలేదబ్బా, లైక్ షేర్ కామెంట్ చేసినారంటే సో మాకు ఇంకా పట్టలేని ఆనందం అన్నమాట. సో మాకు కూడా రెస్పాన్స్ వస్తుంది, ఇంకా మనం ఇంకా బెటర్గా తీయాలి, మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మాకు సెల్ఫ్గా ఉంటుంది అనమాట. సో అంతకు మించి మీ నుంచి మేము ఏం కోరుకోము, సో ఫ్యూచర్లో కూడా కోరుకోము కూడా.
సో ఎందుకంటే ఒక క్రియేటర్గా మేము కోరుకునేది ఒక కామెంట్, షేర్, లైక్ అనమాట. సో అంతకుమించి ఏం లేదు. సో మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ముందు రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దమ్మక్క దస్తగిరి ఛానల్. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో ముందు నా నుంచి మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో సో మీరు నాకు కామెంట్స్ ద్వారా తెలియజేసినారంటే సో నేను అలాంటి కంటెంట్ ఇవ్వడానికి మీకు నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ దమ్మక్క దస్తగిరి. లవ్ యూ ఆల్. బాయ్.